అయ్యా, ఈ యజ్ఞాలు, జపాలు, దానాలు ఇవన్నీ చేస్తే ఇది జ్యోతిర్మయ మార్గం వైపు నన్ను తీసుకెళ్తాయా? లేకపోతే ఈ ప్రకాశవంతమైన మార్గానికి ఇంకేదైనా దారి ఉందా? మనం ప్రకాశం అనుకోగానే సూర్యుడు, చంద్రుడు, ఈ లైట్లు, ఈ రకరకాలైనటువంటి ఇవాళ రేపు మామూలుగా చాలా చాలా రకాల లైట్లు, ఫ్లడ్ లైట్స్ అని మన మొహాన్ మీద కొట్టేటటువంటి ప్రతి అంగము దర్శించేటటువంటి లైట్లు కూడా వస్తున్నాయి. ఇంత ప్రకాశంలో మనం జీవిస్తూ కూడా ఆ శిష్యుడు నన్ను ప్రకాశవంతమైన మార్గానికి మళ్లించమని అడగటంలో అంతరార్థం ఏంటి? అక్కడ మనం అంతా ఇప్పుడు ప్రకాశంలోనే ఉన్నాం కదా. తెల్లారు లేస్తే సూర్యుడు, రాత్రి పండు వెన్నెల చిందించేటటువంటి చంద్రుడు, పగలు విద్యుత్ దీపాలు, అలాగే మనం దీపాలు వెలిగించుకోవడానికి బోల్డు దీపాలు ఉన్నాయి. ఇంత ప్రకాశంగా అతను జీవిస్తూ కూడా తమస్సులో జీవిస్తున్నాను నాయన, నన్ను జ్యోతిర్మయ మార్గంలోకి తీసుకెళ్ళమని చెప్పి ఆ శిష్యుడు గురువుని అడుగుతున్నాడు. అంటే ఆ శిష్యుడికి మనకంటే కొద్దిగా అతనికి తెలుసు. మనం జీవిస్తున్నదంతా కూడా ఇది అసత్యమైన మార్గము. అసత్యమైన మార్గం ఎప్పుడు నిన్ను చీకటిలోకి తీసుకువెళుతుంది. అసత్యమైన మార్గము నిన్ను చీకటి దారిలోకి తీసుకెళ్తుంది.